సార్ ప్రకాష్ సార్ ఎంతండి యూడిసి గారు ఇంకా రాలేదు సార్. ఓకే సార్ కోర్టుకి వెళ్ళాలా? సర్లే నువ్వు వెళ్ళి. ఓకే సార్. ఫోన్ ఎత్తరు. ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటారు. మూర్తి గారు ఈవేళ ఏడేం చెప్పిన యూడిసి గారికి పని ఏంటంటే సార్. ప్రకాష్ ఏమయ్యా యూడిసి గారు అధిగతి లేరు. నిజం మూర్తి గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఆయన ఒకసారి. అలాగే సార్, పిలుస్తాను సార్. సార్ మూర్తి గారు సార్ పిలుస్తున్నాను. మూర్తి గారు యూడిసి గారు ఫోన్ దొరకట్లేదు. ఆయన వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయినా ఉంది. ఆ కోర్టు ఫైల్ తీసుకుని కోర్టుకి వెళ్ళడం. సరే సార్. ఇదిగోనయ్యా నాకు చెప్పారు బాస్. రాకపోతే రాబోయే కనీసం ఫోన్ అనేది కావచ్చుగా. హలో చెప్పండి. అలాగే 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 ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సరే నేను మళ్ళీ మీతో తర్వాత మాట్లాడతాను. తమాషాగా ఉందా? 12కి వచ్చి ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటారంటే? సారీ సార్, లేట్ అయింది. లేట్ అయిందని తెలుసు, మళ్ళీ లేట్ అయిందని చెప్తారంటే రీజన్ ఏంటి? అది అది నసక్కయ్య సే ఎగ్జాక్ట్లీ. దారిలో ఓ పెద్ద ఆవిడ కనిపించింది సార్. ఆ ముసలావిడ దారికి అడ్డంగా వచ్చేసిందని, నువ్వు మోటార్ సైకిల్ కంట్రోల్ చేయలేక గుద్దేసావు, పడిపోయి దెబ్బలు తగిలి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేశానని మునుపటిలాగే మళ్ళీ చెప్తావు. కాదు సార్. మరి ఏంటంటే యూడిసి గారు నా దగ్గర ఎలాంటి కాకం కథలు చెప్తే ఇనే రకం కదా నేను. ఏంటి నేను ఎంత మాట్లాడుతున్నా బెల్లం కొట్టుంటాయిగా అలా చూస్తూ ఉన్నారు. ఏదో ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. నేను చెప్పేది మీకు తప్పు అనిపించవచ్చు సార్. నేను అబద్ధం ఆడుతున్నానని మీకు అనిపించవచ్చు సార్. కానీ ఇది నిజం సార్. ఏంటా నిజం? ఏం జరిగిందంటే అయ్యో పాపం, ఎవరో ముసలావిడ నడవలేని స్థితిలో ఉంది. సాయం చేస్తే బాగుంటుందేమో. అయినా ఎవరో ఒకరు వాళ్ళు ఉండి ఉంటారుగా, మనకెందుకు శ్రమ. అయినా ఒక్కసారి చూసి వస్తే పోలా. ఎప్పుడు తిందో. నేను తెచ్చుకునే బాక్సులో లంచ్ ఉంచేసుకుని టిఫిన్ ఇస్తే పాపం తింటుందేమో పెద్దావిడ. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే మనం ఏం చచ్చిపోంగా. అయినా ఇవాళ బయలుదేరడమే కొంచెం లేటు. మళ్ళీ ఆవిడ కోసం వెనక్కి వెళ్ళటం. 3 రోజులు సెలవు తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాం. పైగా బాస్ వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. ఏం అర్జెంటు పనులు వచ్చి మీద పడ్డాయేమో. అయినా మనం ఒక్కడమైనా ఉన్నది ఈ రోడ్డు మీద. మనం కాకపోతే ఎవడో ఒకటి చూడకపోవడం ఆవిడ్ని. అసలు ఈ టెన్షన్లో మనం గొరిగించుకోవడం అవసరమా? మనుషులుగా ఎందరినో పుట్టించినా కారణం ఏంటో పాపం. ఆ పెద్ద ఆవిడ అలా కష్టపడుతుంటే కనీసం మనిషిగా సాయపడటం కూడా చేయకపోతే ఎలా? ఆదరణ చూపించకపోతే ఎలా? కరెక్టే, కానీ ఓ పక్క ఆఫీసు, మరో పక్క ముసలావిడ. దేనికి ఇవ్వాలి ప్రిఫరెన్స్? భగవంతుడా, ఏంటయ్యే ఈ పరీక్ష? సరే, చాలా దూరం వచ్చేసానే. బాస్ ఏమంటాడు? ఏమవుతుంది? ఏంటి? వెళ్దాం, వెనక్కి వెళ్దాం.
మంచిది తాగుతా. నేను పట్టిస్తాను. పిల్లలు ఉన్నారా? టిఫిన్ తినండి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు పిల్లలు. ఎవరు? మీ ఇల్లు ఎక్కడమ్మా? దీనికి సమాధానం చెప్పు. ఎవరైనా ఆటో ఆటో. థ్యాంక్ యూ నాన్న. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అమ్మని. అది సార్ జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సార్ జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది డీసీ గారు? ఆవిడ పర్వాలేదు సార్, కానీ చాలా నీరసంగా ఉంది సార్. నడవలేకపోతుంది. 4 రోజులు ట్రీట్మెంట్ చేయిస్తే కోలుకోవచ్చు సార్. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటిది? హాఫ్ డే లీవ్ లెటర్ సార్. లేట్గా వచ్చింది సార్. మీకు ఇప్పటిదాకా కూడా చెప్పనందుకు సారీ సార్. ఇది ఫోను ఫ్లైట్ మోడ్లో ఉండిపోయింది సార్. చూడండి డీసీ గారు, ఇప్పుడు ఏమైంది? ఎందుకు లేట్ అయిందని అడిగాను, అంతేగా. అది కాదు సార్, మీ సైడ్ నుంచి మీరు అడగడం కరెక్టే సార్. కానీ నాకు ఏ పర్సనల్ సమస్యలు ఉన్నా వాటిని ఆఫీస్ దగ్గర తీసుకురావడం, మిమ్మల్ని నొప్పించడం తప్పు కదా సార్. తప్పే, ముమ్మాటికి తప్పే. అటువంటి పరిస్థితుల్లో నాలాంటి వాడు ఒకడు ఉంటాడని, నీ బాస్ అయినప్పటికీ నాలో కూడా మానవత్వం ఉందని, సర్వీస్ యాక్టివిటీ చేయగలిగే సత్తా ఉందని గమనించకపోవడం తప్పే. ఉద్యోగ ధర్మం ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చేయొచ్చు. మనిషిగా పుట్టిన మనము సాయం అనే ధర్మాన్ని మరిచి అందరిలాగా మీరు కూడా వచ్చేసి ఉండుంటే ఆ పెద్దవాడి పరిస్థితి ఏమై ఉండేది సార్? అది చూడండి డీసీ గారు, ఇప్పుడు చాలా మీటింగుల్లో తోటి మనిషికి ఎలా సాయం చేయాలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఆచరించడం కూడా జరిగింది. ఈరోజు మీరు చేసిన పని చాలా సంతృప్తికరం వచ్చింది, చాలా స్ఫూర్తిదాయం కూడా. నాకే కాదు, అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. లేదు లేదు, నేనే మీకు థ్యాంక్ చెప్పాలి. ఈ సేవలో పాల్పంచుకునే అవకాశం మీ ద్వారా నాకు కలిగింది. సార్ యుడిసి గారు, తప్పే, అది ముమ్మాటికి తప్పే. కానీ ఈరోజు నేను చేసింది ఉంది చూశారు, అది ముమ్మాటికి కరెక్టే. సరే, ఒకసారి ఆ పెద్దవాడు ఎలా ఉందో చూద్దాం పదండి. ఏదన్నా ఇంకా మంచి పెద్ద హాస్పిటల్లో ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించాను